కొత్తగా రాష్ట్ర కేబినెట్ లో చేరిన అజారుద్దీన్ కు శాఖలు కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ తో పాటు కీలకమైన మైనార్టీ శాఖను అజార్ కు ఇచ్చారు ముఖ్యమంత్రి. ఇన్ని రోజులు మైనార్టీ వ్యవహారాల బాధ్యతలు చూశారు అడ్లూరి లక్ష్మణ్. ఇక పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ బాధ్యతలు సీఎం రేవంతే చూశారు. కొత్తగా రాష్ట్ర కేబినెట్ లో చేరిన అజారుద్దీన్ కు శాఖలు కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ తో పాటు కీలకమైన మైనార్టీ శాఖను అజార్ కు ఇచ్చారు ముఖ్యమంత్రి. ఇన్ని రోజులు మైనార్టీ వ్యవహారాల బాధ్యతలు చూశారు అడ్లూరి లక్ష్మణ్. ఇక పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ బాధ్యతలు సీఎం రేవంతే చూశారు. మంత్రి అజారుద్దీన్ కు శాఖల కేటాయింపుపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, అజార్ కు ఏ శాఖలు ఇచ్చారు, వివరాలేంటి? స్రవంతి, లాస్ట్ మంత్ అంటే మనకు 5 రోజులు అవుతుంది అజారుద్దీన్కు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి. అయితే 5 రోజుల నుంచి కూడా దీని మీద రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఏ శాఖ ఇస్తారు, ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉంది, సో అజారుద్దీన్ని ఏ శాఖ అడుగుతూ ఉన్నారు, ప్రభుత్వం ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. మేజర్గా ఇందులో గతం ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నట్లుగానే మైనార్టీ వెల్ఫేర్ ఇస్తారనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. తర్వాత దాంతోపాటు ఇక అతనికి ఈ క్రీడాకు సంబంధించినటువంటి శాఖ కూడా ఇవ్వచ్చు అనే చర్చ కూడా జరిగింది. కానీ మేజర్గా ఈ మైనార్టీ వెల్ఫేర్స్ ఇస్తేనే ఏదైతే ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత అక్కడ చాలా ఈజీగా కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇతర ఇంకేమైనా చెప్పుకోవాలన్నా, ఇంకా డెవలప్మెంట్కి సంబంధించి ఏమైనా అడగాలన్నా చాలా ఈజీ యాక్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మైనార్టీ వెల్ఫేర్సే ఇస్తే బాగుంటుందనే చర్చ జరిగింది. అయితే గత 4-5 రోజుల నుంచి కూడా దీని మీద ఒక పక్క చర్చ జరుగుతూ ఉన్నది, మరో పక్క ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉంటుందనే దాని మీద కొంత ఉత్కంఠ నెలకొన్నది. కొద్దిసేపటి క్రితమే అజారుద్దీన్కు శాఖలు కేటాయిస్తూ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి అజారుద్దీన్కు ఆ శాఖలు కేటాయిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇందులో మేజర్గా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేది ఈ శాఖ సీఎం దగ్గర ఉన్నది. సో ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ను అజారుద్దీన్కు కేటాయించారు. దీంతోపాటు ఇక ప్రస్తుతము మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉన్నటువంటి మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించి కూడా ఆ శాఖలను ఆ లక్ష్మణ్ దగ్గర నుంచి తీసేసి అజారుద్దీన్కు కేటాయించారు. అంటే ఒక పక్క సీఎం దగ్గర ఉన్నటువంటి ఒక శాఖ, మరో పక్క అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉన్నటువంటి ఈ మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మరో శాఖ, ఈ రెండింటినీ కూడా కేటాయిస్తూ కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఈ మైనార్టీకి సంబంధించిన దాని మీద మేజర్గా ముందు నుంచి కూడా వస్తున్నటువంటి చర్చల్లో భాగంగానే సో ఆ వర్గానికి సంబంధించి గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ మంత్రుల దాంట్లో ప్రయారిటీ లేదు. సో మైనార్టీకి సంబంధించినటువంటి వర్గాల వరకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ముందు నుంచి కూడా చర్చ జరుగుతున్నది, డిమాండ్ కూడా ఉన్నది. అందులో భాగంగానే అజారుద్దీన్కి లాస్ట్ మంత్ 31న ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఈ 5 రోజుల నుంచి కూడా ఈ రకరకాల చర్చల విషయంలో కొంత ఎవరు అంటే వాళ్ళు కొంతమంది హోమ్ ఇస్తారని, మరి కొంతమంది ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి మిగతా శాఖలు ఇచ్చే అవకాశం ఉంటుందని, ఇట్లా అన్ని రకాల చర్చలు జరిగినప్పటికీ మైనార్టీకి సంబంధించి ప్రభుత్వం ముందు నుంచిగా ఈ మైనార్టీ వర్గాలకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది. దానికి సంబంధించి మరింత అభివృద్ధి పథంలో, తర్వాత సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన దాంట్లో మరింత ముందుకెళ్లే విధంగా ఆ విషయంలో ప్రభుత్వం ప్రయారిటీగా ఉంది. కాబట్టి ఇక అజారుద్దీన్కి ఆ శాఖలు ఇచ్చిన తర్వాత ఇక మైనార్టీకి సంబంధించి మేజర్గా ఈ హైదరాబాద్ లాంటి ఏరియాలో, స్లమ్స్ ఏరియాలో ఉండేటువంటి పబ్లిక్ కూడా చాలా ఈజీగా యాక్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం అవసరం ఉంటే ఏ పథకాలు అమలు చేసే వాళ్ళు కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అనేది కొంత వాళ్ళు డైరెక్ట్గా మంత్రికి వెళ్ళి చెప్పుకుంటే ఆ మంత్రి కూడా అదే వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి కొంత ఈజీగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈజీగా ఈ పథకాల అమలుకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళని తొందరలో ప్రభుత్వం ఏదైతే ప్రయారిటీగా పెట్టుకున్నదో సో ఆ శాఖకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఆ శాఖకు సంబంధించినటువంటి పథకాలు కానివ్వండి, అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు కానీ ఏదైనా చాలా తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా అన్ని కోణాలలో ప్రభుత్వం ఆలోచించి ఇక పబ్లిక్ ఎంటర్ప్రైజెస్తో పాటు ఈ మైనార్టీ వెల్ఫేర్ 2 శాఖలను కూడా అజారుద్దీన్కు కేటాయించారు.